ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటా, గౌరవనీయులు పెద్ద ఆయన మన ఊరి ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు ఒక పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ఈ ప్రొద్దుటూరుకు యునానీ మెడికల్ కాలేజీని నేను సాధించినాను, ఇదొక అద్భుతమైనటువంటి ప్రగతి విజయం, నేను సాధించిన ప్రగతి అని చెప్పి ఒక పాత్రికేయుల సమావేశం ద్వారా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలియజేసినాడు. ప్రకటన ద్వారా తెలియజేయడమే కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సంబరాలు కూడా జరుపుకున్నారు. కేకులు కట్ చేసినారు, ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆ తర్వాత పెద్ద ఆయనకు అభినందనలు తెలియజేసే కార్యక్రమం కూడా చేసినారు. గొప్పగా నువ్వు సాధించినావు, యునానీ మెడికల్ కాలేజ్, ఇది సూపర్ అని. ఇదంతా ప్రచార యావతో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మభ్యపెట్టే దానికోసం, ఆయన అభివృద్ధిని సాధించే సాధకునిగా నిరూపించుకునే దానికోసం చేసిన ప్రయత్నం. ఈ సందర్భంగా యునానీ మెడికల్ కాలేజీ గురించి వాస్తవ విషయాలు ఏందో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాపైనుంది. ఇది ఎంతవరకు మనకు ఉపయోగము, ప్రొద్దుటూరు ప్రజలకైనా ఎంతవరకు ఉపయోగం, జిల్లా ప్రజలకైనా, రాష్ట్రంలో ఉండబడిన ఏ ప్రజలకైనా వారి పిల్లలు చదువుతూ ఉంటారు కాబట్టి ఎంతవరకు ఉపయోగం అనేది మనకు అవసరం తెలియజేస్తా. సవివరంగా మీకు తెలియజేసిన తర్వాత, మీరు విన్న తర్వాత నిజంగా ఇది మనకు ఉపయోగమా కాదనేది మీరే జడ్జిమెంట్ ఇవ్వచ్చు, ప్రజలే ఇవ్వచ్చు. యునానీ మెడికల్ కాలేజీ అంటే దాన్ని కరెక్ట్గా మన అర్థం చెప్పాలంటే BUMS అంటారు ఇంగ్లీష్లో, బమ్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునానీ అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం కోర్సు. 4.5 సంవత్సరం చదువుకోవాలా, 1 సంవత్సరం హాస్పిటల్లో పనిచేయాలా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాల, ఎంట్రన్స్. నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాల. ఈ మెడికల్ కాలేజీ, ఈ యునానీ చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సింది విద్యార్థుల కంటే 10వ తరగతిలో కానీ, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కానీ, అరబ్ భాష కానీ, పర్షియన్ భాష కానీ, ఉర్దూ కానీ చదువుకొని ఉండాలి. అంటే అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునానీ మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది, కానీ యునానీ మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథలేకి పోతావు. అంటే మళ్ళీ 1 సంవత్సరమో 2 ఏళ్ళలో ఆ భాష చదువుకోవాలా. నాడ దొరికిందని గుర్రం కొన్నాడు ఒకడు. గుర్రం దొరికితే నాడ కొంటే పర్వాలే, నాడ దొరికితే గుర్రం కొన్నాడు. యునానీ మెడికల్ కాలేజీలో చదువుకునే దానికోసము అరబ్ భాష వచ్చి ఉండాల, పర్షియన్ భాష వచ్చి ఉండాల, ఉర్దూ వచ్చి ఉండాల. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషలా ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. హిందీ వేరు, మన తురకం వేరు, ఉర్దూ వేరు. ఇది మనం నేర్చుకోవాలా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఈ వైద్య శాస్త్రానికి సంబంధించిన యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. తెలుగులో ఉండవు, ఇంగ్లీష్లో ఉండవు, ఉర్దూలో ఉంటాయి. నోట్స్ అంతా ఉర్దూలోనే రాయాలా, బోధన అంతా ఉర్దూలోనే ఉంటుంది. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? ఇది ఎవరికి అవసరం? ఇది ఎవరికి వీలవుతుంది? ఇంకా చెప్తా మీకు. నీట్ రాస్తారు. నీట్ రాసిన ప్రతి విద్యార్థి ఏం కోరుకుంటాడంటే ఎంబీబీఎస్ సీట్ కావాలని కోరుకుంటాడు జనరల్. ఆ మార్కులకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం కోరుకుంటారు? పశువులకు సంబంధించిన వైద్యం చేసేదాన్ని కోరుకుంటాడు. అది రాకపోతే ఏం కోరుకుంటాడు? హార్టికల్చర్ అంటాడు. అది రాకపోతే ఏమంటాడు? రేడియాలజిస్ట్ అంటాడు. అది రాకపోతే ఇంకోటి అంటాడు మార్కుల ప్రకారం. ఇవన్నీ అయిపోతే చివరన స్క్రాప్ ఏది తెలిసిన? యునాని స్క్రాప్. పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా. యునాని కాలేజ్ ఒక్కటింది, ఒక్కటే. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు లేవు, ఒక్కటే. అది కర్నూలులో ఉంది. ఇంకా ఆడలేదు ఈ ఆంధ్రప్రదేశ్ అనే భూమండలంలో. కారణం డిమాండ్ లేదు, కారణం చదవడానికి ఆసక్తి లేదు. చదవాలనుకునే వాళ్ళకు భాషతో సమస్య ఉంది. చదువుకున్న తర్వాత కావాల్సినంతవంటి భవిష్యత్తు లేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునాని మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ఇంకా ప్రజలే చెప్పాలమ్మా దీనికి. ఇది ఎవరు కోరుకోరు, ఎవరు ఇది తీసుకోరు. ఎవరికి తరంగానిది అక్కరకు లేనేది ఒక పదార్థాన్ని పెద్ద ఆయన ముఖాన కొట్టినారు. ఒక పదార్థాన్ని అట్ట కొడితే ఈ పొద్దుటూరు ప్రజలను మభ్యపెట్టేదానికి పెద్ద ఆయన ఆ పదార్థాన్ని దేవుని ప్రసాదము అమృతం అన్నట్టు కళ్ళకు అద్దుకొని తిని మీరు కూడా ప్రసాదం ఇది దేవుని ప్రసాదం తినండి అన్నాడు. వాస్తవానికి అది చెడిపోయిన పదార్థం, అందరూ తిరస్కరించిన పదార్థం. దీనికి ఇంత ప్రచారం అవసరమా పెద్ద ఆయన? సరే, ఏదైనా మంచిదే కదబ్బా, 60 అయినా 50 అయినా సీట్లు తెచ్చినావు యునాని మెడికల్ కాలేజీ, నేను కాదల్లే. నువ్వు సాధించినావా? నువ్వు సాధించలే. ఎవ్వరూ అడగనేది అట్ట మన ముఖాన కొట్టినారు. అది కూడా నువ్వు కాదు. ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉండారో సత్యకుమార్, ఆయన ప్రొద్దుటూరులో ఎప్పుడో సంసారం చేసినాడు కాబట్టి ప్రొద్దుటూరు మీద కొద్దిగా నాదని నుండి ఏదో ఇచ్చినా అనిపించుకోవాలని చెప్పి దేవుడు ఆశించలే కాబట్టి ఈ ముఖాన కొడదామని మన ముఖాన కొట్టాడు ఆయన. దీనికి నువ్వేదో చంద్రబాబు నాయుడు అడిగినట్టు కాదు ప్రజలారా. ఈ కాలేజీని ఎవరు కోరుకోరు, ఎక్కడ కాలేజీ లేదు, ఉండబడిన ఇబ్బందులు ఇవి దీంట్లో ఉండేది. కానీ వాస్తవానికి ఎన్నికల కంటే ముందు పెద్ద ఆయన చెప్పినది, పెద్ద ఆయన కుమారుడు కొండారెడ్డి గారు చెప్పినది, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నేను ఒక మెడికల్ కాలేజీ సాధించి పెడతాను అని చెప్పినాడు. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరి తరఫున మీకు ఓట్లేసి గెలిచినారని మీరు అనుకుంటున్నారు కాబట్టి, నేనైతే అనుకోవడంలే, ఈవీఎం మిషన్లే, ఎన్నిసార్లైనా నా పాయింట్ అదే. మోసం చేసే గెలిచినారు మీరు, నిజాయితీగా గెలిచలే. మీరు ఎన్నిక కాబడినారు కాబట్టి ఏ రూపంలో అయినా కానీ ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ఏమైతే మెడికల్ కాలేజ్ ఉందో మీరు మెడికల్ కాలేజ్ తీసుకురావాలా. 2 ఏళ్ళు గడిచింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది, తీసుకురావాలా. మీరు మెడికల్ కాలేజీ మీరు తీసుకురాకుండా ఎవరికి అక్కరలేనిది
పిల్లలకు ఉపయోగపడినది చదువుకోనేది మన ముఖాలు ఇసిరి కొడితే ఆ దీసగచ్చి ఇదేదో పెద్ద మేలు చేసినా అన్నట్టు చెప్పుకొని మెడికల్ కాలేజీ యొక్క చర్చను ముగించాలా అనుకున్నారేమో. కుదరదు, అది మీరు సాధించాల్సిందే. మెడికల్ కాలేజీ మీరు సాధించి తీరాల్సిందే. యునానీ మెడికల్ కాలేజ్ ద్వారా మీరు మెడికల్ కాలేజ్ యొక్క సాధనను మీరు విస్మరించినామని అనుకుంటే మాత్రం కుదరదు. తప్పకుండా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.